నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం తల్లికి వందనం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలంపుతో చేపట్టిన పథకం తల్లికి వందనం. ఎవరైతే నిరుపేద కుటుంబంలో జీవిస్తున్న ప్రతి ఒక్క పిల్లలు గూడా ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా బడిలోనే ఉండాలి, చదువుకోవాలనే మెయిన్ ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో సుమారుగా 67 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి 13,000 రూపాయలు డబ్బులు జమ చేయాల్సి ఉంది. మిగిలిన 2,000 రూపాయలు కూడా పాఠశాల యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగించటం జరుగుతుంది. ఫస్ట్ క్లాసు మరియు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి ఎవరైతే వెళ్తారో వారు మినహా మిగిలిన వారి అందరికీ కూడా జూన్ 12వ తారీఖున డబ్బులు జమ చేయటం జరిగింది తల్లుల అకౌంట్‌లో. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా ఫస్ట్ విడతలో డబ్బులు జమ అవ్వకపోతే వారు మరి ఒకసారి రెండో విడతలో కూడా డబ్బులు పడే అవకాశం ఉంటుంది వారికి. పడని వాళ్ళు కూడా మరలా సచివాలయానికి వెళ్ళి మరలా తిరిగి అప్లై చేసుకుంటే వారికి రెండో విడతలో డబ్బులు పడతాయని గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. సో రెండో విడతలో జూలై 14వ తారీఖున రెండో విడత కూడా డబ్బులు జమ చేయటం జరిగింది. ఆ రెండో విడతలో కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి రెండో విడతలో కూడా డబ్బులు జమ కాని పక్షంలో మరియు మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఒకసారి చదువుకునే పిల్లలకి అవకాశం ఇచ్చింది. మరలా తిరిగి మూడో విడతలో కూడా డబ్బులు జమ చేస్తామని. సో ఎవరికైతే రెండో విడతలో కూడా డబ్బులు పడలేదో, ముందలగానే ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పడలేదో వారు మరలా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే మూడో విడతలో కూడా డబ్బులు పడతాయి అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.